విదీర్భ మహారాజన్, దక్షిణాపథంలో ఉండే ఆంధ్ర, ద్రవిడ, కన్నడ, తుళు, మలయాళ సారస్వతాలన్నీ శోధించి సంస్కృత వాంగ్మయాన్ని మధించి ఉత్తమ నీతుల్ని ఏర్చి కూర్చి ఈ నీతి కావ్యం రచించాను మహాప్రభు. అబ్బా, ఈ గ్రంథం తమ ఆదరం పొంది ప్రచారంలోకి వచ్చిందంటే ఆబాల గోపాలం ఆదర్శ జీవులైపోతారు. సమాజ స్వరూపమే మారిపోతుంది మహాప్రభు. అయితే తమకు అపరిమితంగా నచ్చిన గ్రంథ భాగాన్ని మత్తుకు వినిపించండి, విందాం. పతికి మారాడక, పలుమరు నేడవక, అలయక మిగుల గయ్యాళిగాక. అయ్యో, చాలు చాలు. గ్రంథం అంతా ఇలాగే ఉంటుందా స్వామి? మీ అభిప్రాయం ఏమిటి రామకృష్ణ కవి? ఈ నీతులు వింటే ఏ ఆడదైనా మగడితో కాపురం చేస్తుందా మహాప్రభు? ఎందుకు చేయదు? ఎలా చేస్తుంది స్వామి? వీరు నేర్పే నీతుల్లో మొదటిది పతికి మారాడక. అంటే మగడు అరచి చచ్చినా బదులు పలకకుండా పరుమరు నేడ్వక. అంటే నియమం తప్పకుండా రోజుకు 5-6 తూర్లో మాత్రమే ఏడుస్తూ అలయక. అంటే ప్రాణావసరమైన పని వచ్చినా ఒళ్ళు అలయనంత వరకే పని చేస్తూ మిగుల గయ్యాళిగాక. చిత్తగించండి మహాప్రభు. అంటే భర్తను తన చెప్పు చేతుల్లో ఉంచుకునేందుకు అవసరమైనంత వరకే గయ్యాళిగా ఉంటూ, అంటే విధి పాటించే ఆడదాన్ని కట్టుకున్న మగడు ఏం సుఖపడతాడు, ఎలా సుఖపడతాడు? కవిశిఖామణుల దేశీమా, కొండవీటి సీమ మహాప్రభు, అనవేమారెడ్డి గారిని ప్రశంసిస్తూ మేమొక పద్యం చెప్పాం. దానికి అర్థం వివరించగల వారెవరు ఇంతవరకు కనిపించలేదు. తమ కవి దిగ్గజాల పాండిత్య ప్రతిష్ట విని చెప్పగలరేమోనని వచ్చాను. ఏమిటా పద్యం? రాజనందన రాజ రాజత్వజులు సాటి తలపనన్నయవే మధరణిపతికి భవభవభోగ సత్కళాభావములను భావభవభోగ సత్కళాభావములను భావభవభోగ సత్కళాభావములను. అంతేగా, దీనికి అర్థం చెప్పడం ఓ బ్రహ్మ విద్య. చెబుతాను. ఈలోగా మీరు ఈ పద్యాల గురించి కొంచెం ఆలోచించండి. మేకతోకకు మేకతోక మేకకు తోక మేకతోక మేక మేకతోక 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 మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక మేకతోక తోక మేక మేకతోక మేక. దీనికి అర్థం చెప్పండి. ఇదేమిటి స్వామి, మిమ్మల్ని పాతేయటానికి గొయ్యి తీస్తూ ఉంటే మీరే దానికి సాయం చేస్తున్నారే. ఇక నా బ్రతుకు ఇక్కడే నాయన. నా ఇల్లు నేనేగా కట్టుకోవాలి. మీరు అందరిలాంటి వారు కారండి అయ్యగారు. అందుకనే మనకి అసాధారణ గౌరవం లభించింది. చచ్చిపోతూ కూడా చతుర్లాడుతున్నారే, ఇంకేం చెప్పేది? ఏడుస్తూ కూర్చుంటే వచ్చే చావు రాకుండా ఆగిపోతుందా? బ్రతుకు ఒక బొంగరం లాంటిది. ఊపిరినంతసేపు తిరుగుతుంది, తగ్గగానే ఒరుగుతుంది. చెడ్డవాడు బ్రతికుంటే దేశానికి ఎంత నష్టమో, మంచివాడు చస్తే అంత లాభం. కానీ కానీ అదరా ఏనుగుని తీసుకొద్దాం. సిద్ధాంతి గారు, ఎలాగైనా రాయల వారికి నచ్చ చెప్పి విజయపుర దండయాత్రకు మరో 6 మాసాలు ఆలస్యం అయ్యేటట్టు చేశారా, మా సుల్తాన్ వారు మీకు కనకాభిషేకం చేస్తారు. కానీ రాయలవారిని ఒప్పించడం సాధ్యమా అని ఆలోచిస్తున్నాను. తమరు ఆస్థాన జ్యోతిష్కులు, తమరు తలుచుకుంటే ఏదైనా సాధ్యమే. భయానా క్రింద ఇదిగో 2000 వరహాలు. అమ్మా, ఏమిటి విలయం? విద్యానగరానికి చేటుకాలం దాపరింపచేస్తున్నావా? సామ్రాజ్యం పైన, చక్రవర్తి పైన జరుగుతున్న ఈ కుట్రల్ని తెలుసుకుని కూడా నేను ఊరుకోవాల్సిందేనా? నా ఈ అసహాయ స్థితికి అంతం లేదా? నా ప్రభువుని రక్షించుకుని నా విశ్వాసాన్ని రుజువు చేసుకునే అవకాశం నాకు కలిగించవా? నా మీద నీకు దయ తప్పిందా? నన్ను కాపాడవా తల్లి,
అంబా జగదంబ అంబా జగదంబ అంబా జగదంబ జగదంబ. ఆకతాయి పిల్ల మూక అందాల చిలక నాకేసి సోతారు నవ్వుతారే అయ్యో నాకేసి సోతారు నవ్వుతారే ఆకతాయి పిల్ల మూక అందాల చిలక నాకేసి సోతారు నవ్వుతారే అయ్యో నాకేసి సోతారు నవ్వుతారే ఆకతాయి పిల్ల మూక అందాల చిలక నాకేసి సోతారు నవ్వుతారే అయ్యో నాకేసి సోతారు నవ్వుతారే రబ్బీ భూతము లేదు బుగ్గి లేదు, నేను మనిషినే మడేలా. ఇలా రా. మనిషి రా, పర్వాలేదు. మరి ద్వారం ఏంటి? ద్వారమే ఉంది, కోరే పాత్ర వేయించుకున్నాను. అదేమో దాని సిగదరగా ఉన్నట్టుండి వీపున గూనొచ్చి పడిందో, బద్దల్లే వంగిపోయాను. ఎవరో యోగి కనిపించి ఈ ఉపాయం చెప్పాడు. ఇలా కూరుకుపోతే ఎంతలావు గూనైనా మాయమవుతుందట. మరి తౌడికి అదో గుడదొచ్చిందా ద్వారా? ఏదో ఇచ్చినట్టే ఉంది. ఏది కొంచెం బయటికి చూద్దాం చూద్దాం. ఒకటి నెమ్మదిగా ఆయన. జగదంబా, అరే చప్పగా పోయిందే. అవును బాబు, మరిగంటే నాది పుట్టుకతో వచ్చిన పూడు. ఈ మందుకు లొంగుతుందా? యోగి చెప్పాడుగా, ఒక్కసారి ఇలా కూరుకుపోతే మళ్ళీ వచ్చే జన్మలో కూడా వీపు సాఫ్గా ఉంటుంది. అయితే నేను కూరుకుంటా బాబు. నీ ఇష్టం. దిగు. తొక్కండి, గట్టిగా తొక్కండి. మన్ను వంట పట్టాలి. నా ఈసు బాగైతే ఇది బాగుంది. ఆ రేవు కాడ పిచ్చుముండ ఎంత సంబరపడుతుందో. పడదు మరి. ఇదిగో, ఎప్పుడు ఒళ్ళు తేలికిస్తే అప్పుడు పెళ్ళగలిదా. చీకటి పొద్దు ఆ పడాలను నిద్రపోక ఆ జగదమ్మను ఛానిస్తూ ఉండు, ఎందుకైనా మంచిది. అలాగే అయ్యా, పోయిరా. నీ పెళ్ళాం పిల్లలు చల్లగా ఉండాలి బాబు. జగదంబ 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 జగదంబ. నా ఇల్లు బాగా సాగు చేయమ్మా, సాగు చేయమ్మా. జగదంబ జగదంబ తల్లి జగదంబ 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 జగదంబ. ఏంటి పులయ్యా పోతారు? ఏనుగని ఎకాయకని మిల్కి తోడుకొస్తుండవే. నువ్వు ఇక్కడ ఎందుకున్నావు? ఏళ్ళూరు సల్లం గెలుతుంటే ఎవరు ఇష్టం వచ్చింది కూడా వాళ్ళు ఉంటారు. ఏ ఇది వరకున్న మనిషి ఆయన ఈపు సాఫ్ అయింది, ఆయన వెళ్ళిపోయాడు. నా రోగం కుదుర్చుకోవడానికి నేను గోతులో కూకున్నా. రేయ్, అయ్యగారు మనల్ని మోసం చేసి పారిపోయారా? అవును రోయ్. తీవాకు 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 పులియా. ఇప్పుడే సాఫ్ అయింది పులియా. నువ్వు తర్వాత కూర్చుంది కదా పులియా. భయం వల్ల మన సామ్రాజ్యానికి ఉంది. విద్యానగరంలోని విద్రోహ శక్తులు చెలరేగుతున్నాయి. శత్రుచారుల పన్నాగాలు మితిమీరుతున్నాయి. నమ్మిన బంట్లే సొమ్ము కాశపడి శత్రువుల బానిసలవుతున్నారు. అసంభవం. నువ్వు భ్రమపడుతున్నావు రామకృష్ణ. విజయనగర ప్రభువుల సేవకులు అంతటి విశ్వాసఘాతకులు కారు. నిష్కారణంగా ఇతరులపై నిందమోపి నేను బ్రతికిపోవాలన్న ఆశతో రాలేదప్పాజీ. నా కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను. ఆ నగ్న సత్యాన్ని మీ చెవిని వేయడానికే తప్పించుకొచ్చాను. నా మాట నమ్మండి. మీరు చెప్పినట్టు చేస్తే రేపు వాడి గుట్టు వాడే బయట పెడతాడు.
తమరు మహామంత్రులు అప్పాజీవారేగా? ఓహో, తాము ఆచార్య స్వాములు తాతాచార్ల వారు గదు. బ్రహ్మానందం. మీరు సిద్ధాంతులు. చూశారా మరి? మీరెవరు? అంబికా ఉపాసకులు. ఆ దేవి దయ వల్ల జ్యోతిషంలో ఈశత్తు ప్రజ్ఞ లభించింది. శ్రీవారు ధర్మరక్షకులని, పండిత పక్షపాతులని విని దర్శనానికి వచ్చాం. మహాప్రసాదం. మా సందేహ నివారణ చేయండి. ప్రభు, అది మా విద్యకు అవమానం. చూశారా మరి? మేము ఎవ్వరినీ అవమానించం. సత్యశోధన సర్వదా జరిగి తీరవలసినదే. మీ సందేహమేమిటి మహారాజా? శ్రీవారు దండయాత్రకు సంకల్పించారు. చాలప్పాజీ చాలు. అంబకృప వల్ల మాకంతా విషిదమైపోయింది. మీ సిద్ధాంతి త్వరలో ముహూర్తం లేదని, కాదని అవసరపడితే ప్రభువులకు ప్రమాదం తప్పదని అంటున్నారు. అంతేనా? అవును, తప్పదు. కాదు, తప్పుతుంది. విజయమే లభిస్తుంది. లేదు, ఇంతవరకు మా మాట ఎన్నడూ తప్పలేదు. అవును, వీరు తరతరాలుగా ఈ సంస్థానాన్ని నమ్ముకుని బ్రతుకుతున్న సిద్ధాంతులు, రాజభక్తులు. నా మాట నమ్మండి మహాప్రభు. ఈ అసంపూర్ణ ప్రజ్ఞావంతుని మాటలు ఆదరించకండి. త్వరపడకండి సిద్ధాంతి గారు. ప్రభువుల మాట అలా ఉంచండి. మీ జాతకం మీద మీకు నమ్మకమేనా? ముమ్మాటికి. అయితే మీ ఆయుర్దాయం ఎంత అంటారు? 73 ఏళ్లకు ఒక్క విఘడియ కూడా తక్కువ కాదంటాను. అయితే ఈలోగా మీకేమీ ప్రమాదం లేదంటారా? లేదు, కల్వ కూడా రాదు. చూశారా మరి? అదంతా మీ భ్రమ. మీరు ఒక్క విఘడియలో మరణించబోతున్నారు. ఇతడు నిజంగా పిచ్చివాడే మహాప్రభు. తమ సమ్ముఖంలోనే సిద్ధాంతి గారు మరణించడం ఎలా సంభవం? బంగారు గ్రహచారాన్ని, గుణకారాన్ని మార్చి రాజభక్తుల్ని, రాజద్రోహుల్ని చేయడం సంభవం కాగా ఇదెందుకు కాకూడదు? మీ సిద్ధాంతి మరణం తథ్యం. ఏమిటి అత్యాచారం? మహాప్రభు, అన్నం పెట్టింది ప్రభువులకు అన్యాయం తలపట్టాను. విజాపుర దూతలు నా చేతుల్లో డబ్బు పెట్టి అబద్ధాలు ఆడించారు. అందుకు ప్రతిఫలం అనుభవించాను. ఎవరక్కడ? ఈ అభాగ్యుని దేహాన్ని బంధువులకు అప్పగించండి. ఈ కుట్రలో మీకు భాగం లేదంటే ఎవరైనా విశ్వసించగలరా స్వామి? ఏ సంబంధము లేనిదే సిద్ధాంత గారిని అంతగా బలపరుస్తారా? పండితోత్తములని గౌరవించి ఆచార్యులుగా చేసి ఆదరించిన ప్రభువును అన్యాయం చేయటం మీకు భావ్యమేనా? మహాప్రభు, నా మాట నమ్మండి. తెలిసి నేనే అపరాధం చేయలేదు. మా పాలనలో విహితులకు విరోధులకు ఒకటే ధర్మం, ఒకటే దండన. వీరిని బంధించండి. అనుగ్రహించండి ప్రభు. ఆచార్యుల వారు నిర్దోషి, అపరాధి సిద్ధాంతి. నిదర్శనం నేనే. రామకృష్ణ, అబద్ధాలాడి తమను నమ్మించలేనన్న అనుమానంతో సిద్ధాంతి లేని శాస్త్ర భయాలు ఏకరువెట్టి ఆచార్యుల వారి ఆసరా అర్థించారు. ఆ మాటలు నమ్మి గురుస్వాములు సిద్ధాంతివాదాన్నే బలపరిచారు. అంతేగాని కోరి వారే కుట్ర చేయలేదు. విజయనగరానికి ఆపత్తు కలుగుతుందన్న వార్త వినగాని నాకేమీ తోచక తమ శాసనాన్ని ఉల్లంఘించాను. సత్యాన్ని వెల్లడించగలిగాను. ఇక నిశ్చింతగా మరణిస్తాను. సెలవు మహాప్రభు. రామకృష్ణ, అపకారికైనా ఉపకారం చేయగలని దేశభక్తి మేము మర్చిపో. ఈ దేశము మర్చిపో, గతం మర్చిపో. మళ్ళీ నీ సహవాస భాగ్యం మాకు కలిగించు. ఏనాటికైనా నేను మీ సేవకుణ్ణి మహాప్రభు. కానీ ఈ కుట్రలు మాత్రం కొనసాగరాదు. మనోనిశ్చయం కంటే మంచి ముహూర్తం లేదు మహాప్రభు. సత్యము, దయా, ధర్మము మీ హృదయంలో స్థిరంగా ఉన్నంత వరకు విద్యానగర విజయ పతాకం దిగంత సీమల్లో తాండవించి తీరుతుంది. అప్పాజీ, దేశంలో నేడే దండయాత్రను చాటించండి. సేనాపతులను హెచ్చరించండి. సైనికులను, సంబారాలను సమకూర్చండి. ఆ బ్రాహ్మణుని కుటుంబానికి వలసిన సాయం కూడా చేయండి. జై కృష్ణరాయ మహీపాల. విజయోస్తు, దిగ్విజయోస్తు. నాయనా,
నా అపరాధం మన్నించు రామకృష్ణ. ఏ దుర్ముహూర్తంలో కలుసుకున్నామో గాని నిన్ను అర్థం చేసుకోలేకపోయినా నా చదువు సంస్కారము నాశనం చేసుకుని నిరాధారమైన నిందలు నీపై మోపి రాజాగ్రహానికి గురి చేసి నీ ఔదార్యంతో నాకు కనువిప్పు చేశావు. నన్ను ఆ మాటలకండి స్వామి.